ప్రారంభించిన ముందర మన యొక్క గురువు గారిని డాక్టర్ బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారిని, మరి మహావతార్ టీవీ నిర్వహిస్తున్న రంగనాథ్ గారికి, మరి సెక్షన్లో ఉన్న అందరికీ, యూట్యూబ్లో ఉన్న అందరికీ నమస్కృతి తెలుపుకుంటూ మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవద్గీతలో ఆయన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. మనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే విషయం తెలుసుకుంటున్నాం. ఆ విషయం తెలుసుకుంటే మన కర్మ గురించి తెలుసుకుందాం. కర్మ అనే దాన్ని మనం మనిషికి తప్ప ఇంకో జీవరాశి కర్మ లేదు. అందువల్ల మనిషికి ఈ ఆత్మజ్ఞానం కావాలి, ఈ బోధ కావాలి అని తెలుసుకుందాం. అంత కర్మని మనం అనుభవించే తీరాల్సిందే, మనం తప్పించుకోలేం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మనం అనుభవించి తీరాల్సిందే. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, కర్తృత్వం భోక్తృత్వం అనే భావన వల్ల కూడా మనిషికి కర్మలు అనుకుంటున్నాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. మరి కర్మలు మంచి చెడు అంతే. మంచి అంటే ఏమిటంటే అహింసతో కూడిన కర్మలు, చెడు అంటే హింసతో కూడిన కర్మలు. ఆ విషయం తెలుసుకున్నాం. దాంతో కర్మల యొక్క విశ్లేషణ కూడా తెలుసుకున్నాము. సంచిత కర్మలు అని. సంచిత కర్మలు అంటే బోళ్ళంతా పోగు పెట్టుకున్న కర్మలు, పోగు చేసుకున్న కర్మలు, బోళ్ళంతా తల మీద భారంగా ఉంటుంది అన్నమాట. అది ఎన్నో జన్మలుగా చేసుకున్న కర్మలు మిగిలిపోయి ఉంటాయి కదా, అవన్నీ సంచిత కర్మలు. కొన్ని కర్మలు మనం అనుభవించాలని, ఈ జన్మలో అనుభవించాలని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. అది ప్రారంభ కర్మ అంటాం. దాని తర్వాత ఏ జన్మ ఇచ్చినప్పుడు ఆ జన్మలో కర్మలు చేస్తుంటాం. వాటిని ఆగామి కర్మలు అంటాం. ఆగామి అంటే కూడా వచ్చేది, ప్రారంభం అంటే పండినవి. సో అనుభవించకుండా ఆ జన్మలో ఆగామి కర్మలు అనుభవించిన పోను, ప్రారంభ కర్మలు అనుభవించిన పోను, మిగతా మిగిలిపోయింది తిరిగి మన సంచిత కర్మలు ఆడైపోతాయి. అలాగే మన యొక్క కర్మల యొక్క అకౌంట్ పెరిగిపోతూనే ఉంటుంది మనకు తెలియకుండా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సంచిత కర్మలు మనకి తెలియకుండా పెరిగిపోతాయి కదా, దమ్మాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాను నీకు. ఏమిటంటే మేము ధ్యానానికి వచ్చిన కొత్తలో మా మిస్సెస్కి అనారోగ్యం కోసం వచ్చామని చెప్పాను నేను ధ్యానానికి. ఓకే, వచ్చిన కొత్తలో ధ్యానం చేస్తే మరి రోగాన్ని పోతాయి అని అనుకుని తెలుసుకున్నాం కదా. మా మిస్సెస్కి భయంకర ఆస్మా ప్రాబ్లం ఉందండి, భయంకర ఆస్మా ప్రాబ్లం ఉంది ఆవిడికి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఈ దేశంలో చాలా రోజులు పనిచేశాను, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దీని పక్కన హాస్పిటల్ పక్కన నేను తీసుకుంటానండి. ఎందుకంటే వితిన్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోవాలి. అంత ఆస్మా ప్రాబ్లం ఆవిడకి, ఊపిరి ఆడదు, ఆగిపోతుంది. సో మేము 3 నెలలకు ఒకసారి ఐసీయూలోకి వెళ్ళి అడ్మిట్ చేశారు. అంత ఆస్మా ప్రాబ్లం ఉంది. సో మేము ధ్యానం చేస్తుంటే ఏంటంటే రోగాల పోట్ల ఆస్మా పోట్ల. అప్పుడు మన ప్రేమనాథ్ గారు మాస్టర్ హైదరాబాద్ ఉండగా మేము వచ్చాం ధ్యానానికి. ఆయన ఓకేనమ్మా కూర్చో, నువ్వే తెలుసుకో అన్నాడు. సరే ఓకే, ఆవిడ కూర్చుంటే ఆవిడకి ఒక 2 అవర్స్ తర్వాత ఆవిడకి ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే ఒక రాణి, ఆవిడేమో పక్క దేశం మీద ఉండే రాజు మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని కలిపేసుకోవాలని. ఆవిడ మహారాణి, 3 రాజ్యాలని ఆవిడకి. ఆయన కూడా పక్క రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యం కలిపేసుకోవాలని ఆశ. చూసారా, అత్యాస పేరాసంలోనే మన ఈ కర్మలో చిక్కుంటాం, ఎంత కావాలని చేయకుండా. ఓకే, సరే యుద్ధం చేస్తుంటే యుద్ధ నియమం ప్రకారం ఏమిటి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా చేయాలి. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అందరూ నార్మల్ ఫ్రెండ్సే. ఓకే, ఆ నియమం ప్రకారం చేయాలి. కానీ ఈవిడ చిన్నరాజు, కానీ వాళ్ళ సైనికులు చాలా బలంగా ఉండాలి. ఈవిడ రాణి సైనికులు చావు దెబ్బలు తింటున్నారు. ఈవిడికి ఇష్టం లేదు, అయ్యే చిన్నరాజు మనం ఇంత కష్టపడాలా ఈ రాజ్యాన్ని, ఈ రాజు మీరు జయించడానికి అని చెప్పేసి. ఆవిడేం చేసింది, ఓ రాత్రి వాళ్ళ సైనికుల్ని పిలిచి, నువ్వు ఏం చేస్తావంటే ఆ రాజు సైనికులు నిద్రపోతుంటారు కదా, రాత్రి ఆ గుడాలకు నిప్పటి ఇచ్చేసాడు అని ఆగించి. మరి రాని చెప్తే మరి చర్చలు చేయాల్సిందే కదా సైనికులు. సరే ఓకే, వాళ్ళు నిద్రపోతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు, యుద్ధాలు చేశారు, నిద్రపోతుంటే రాణి సైనికులు వెళ్ళిపోయి శుభ్ర గుడారాన్ని నిప్పటి ఇచ్చేసారు. నిప్పటి ఇచ్చేసినట్టే ఏమైంది, పొగ అంటే గుడారం అంతా గుడ్డతో చేసినాయి కదా, గుడ్డ అంటిస్తే ఏమవుతుంది, మొట్టమొదటి పొగ ఎక్కువ వస్తుంది నిప్పు కంటే కదా. ఆ పొగ లోపల ఊపిరి ఆడకుండా చాలా మంది కొట్టుకుని చచ్చిపోయారు.
కొంతమంది గబుకులు లేచారు. అయ్యో ఏంటి నిప్పులు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, లేచి కూర్చొని ఈ రాణి సైనికులు వాళ్ళని నిప్పులో తోస్తారు. సో ఆ విధంగా రాజు యొక్క సైన్యంలో చాలా మంది ఊపిరాడకి చచ్చిపోయారండి. చూసారా, ఎంతో మంది ఊపిరాడకి కొట్టుకుని చచ్చిపోయారు. ఆ దృశ్యం తెలిసింది ఈ దేవుడికి. జానకి బయటకు వచ్చి చెప్పింది, చూడండి నాకు ఈ దృశ్యం తెలిసింది, ఈ అనుభవం వచ్చింది అంటే. ఒక ప్రేమగా చెప్పారు, నాయన నువ్వే మా ఒక ఏదో జన్మలో నువ్వే ఆ రాణి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ వల్ల ఎంతమంది చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? ఊపిరాడక కొడుకుని చచ్చిపోయారు. చూసారా, కర్మ, ఆవిడ చేసిన కర్మ ఏమిటి? ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చింది, వెళ్ళి గూడారానికి నొప్పెట్టండి అని చెప్పేసి. ఏమిటి? అత్యాస వల్ల తొందరగా ఆ రాజ్యాన్ని కబళించాలని చెప్పేసి కదా. ఏమైంది ఆఖరికి? కొన్ని వేల మంది ఒక్కొక్కరు దగ్గర 100 సార్లు ఊపిరాడక కొట్టుకుని తెచ్చారు. సో 1000 మంది 100 సార్లు ఊపిరాడక తెచ్చారంటే 1000 × 100 ఎంత అయింది? 1,00,000 అయింది. చూసారా? సో 1,00,000 సార్లు చచ్చిపోవాల్సిన అనుభవం ఆ కర్మ చేసి, ఒకే కర్మ చేసింది. మీరు అడగచ్చు, ఏంటండి రాణి సైనికులు కూడా చేశారు కదా ఆ కర్మ, వాళ్ళకి అండొచ్చు కదా ఆ కర్మ. అలా అంటారు. ఎందుకంటే ఎవరు చేశారు? ఎవరు ఇచ్చారు ఆజ్ఞ? ఆజ్ఞ ఇచ్చింది రాణి కదా. ఎవరు ఆజ్ఞ ఇచ్చారో వాళ్ళకే ఆ కర్మ ఫలితం ఉంటుంది. సైనికులకి అందరూ, సైనికులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. అదేవిధంగా మనం యుద్ధం లోపల మనకి చాలా సైన్యాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళంతా ఏం చేస్తారు? ఇంకొని చంపుతారు. అహింస కదా అది. ఇంకో పక్క దేశం దాని వాళ్ళు చంపుతారు. ఎందుకు చంపుతారు? వీళ్ళు ఇచ్చిన సేనాధిపతి ఇచ్చిన ఆజ్ఞ మూలాన్ని, కమాండర్ ఇచ్చిన ఆజ్ఞ మూలాన్ని చంపుతారు. ఎందుకు చెప్తున్నారు? దేశ యొక్క బాకు అని చెప్తున్నారు. వాళ్ళ స్వలాభం కోసం కాదు కదా. సో అది పాపం కాదు. కానీ ఇదేమైంది? అన్యాయంగా నా మధ్యలో ఆగించింది. అంత పాపం అంటున్నాను. చూసారా, కొడుకులు కూడా 1,00,000 సార్లు ఊపిరాడకి చచ్చారంటే అటువంటి అనుభవాన్ని, ఆ కర్మ యొక్క ఫలితాలు అనుభవించారు. అంటే 1,00,000 సార్లు ఊపిరాడకుండా మనం చచ్చే అనుభవాన్ని పొందాలి. చావకూడదు. అంటే 1,00,000 చావాలా? 1,00,000 జన్మెత్తాలా? అలా అవ్వలేదు. 1,00,000 చచ్చే అనుభవం రావాలి, చావకూడదు. అందుకోసమే ఆస్మా వాళ్ళు చూసారా, వాళ్ళు చావరండి. కొట్టుకుని ఆ ఇండియాలో పుచ్చుకుని ఆ మందులు వేసుకుని ఉంటారు, కానీ చావరు. చూసారా. కానీ 1,00,000 ఎలా చేస్తామండి? అలా చావాలి, అలాగే 1,00,000 చావాలంటే 1,00,000 జన్మలు ఇస్తామా? కాదు కదా. అందువల్ల మనం ఏం చేస్తామంటే 1,00,000 ఒక్కటే వార్డు ఇచ్చింది, వీళ్ళు కూడా అనిపెట్టేసేయండి. 1,00,000 సార్లు చచ్చే అనుభవం ఉండే కర్మ వచ్చింది. మరి 1,00,000 చచ్చే అనుభవం ఉండే కర్మ రావాలంటే ఒక్కసారి చచ్చిపోతాం. అందుకోసం దాన్ని 10 జన్మలకో 20 జన్మలకో పోస్ట్పోన్ చేసుకుంటారు, పంచుకుంటారు. 10 జన్మలకు పంచుకున్నాం అనుకోండి, ఒక జన్మలో 10,000 సార్లు చచ్చే అనుభవం వస్తుంది. సరే. సో ఒక్కొక్క జన్మ ఎత్తినప్పుడు మనం ఓకే 10,000 సార్లు చచ్చే అనుభవాన్ని పంచుకుంటాను అని డిసైడ్ చేసుకుంటాం. అది ప్రారంభ కర్మ. 1,00,000 సార్లు చచ్చే అనుభవం సంచిత కర్మ. ఈ జన్మలో నేను 10,000 సార్లు అనుభవిస్తాననేది ప్రారంభ కర్మ. దాని తర్వాత మళ్ళీ ఏమైనా జన్మెత్తిన తర్వాత మళ్ళీ బోర్డు కర్మలు చేస్తుంటాం, ఆగామ కర్మలు. ఆ అకౌంట్ మళ్ళీ వేరేగా వస్తూ ఉంటుంది. సో మాస్టర్స్, ఈ విధంగా మనం కర్మల యొక్క చక్రంలో పడిపోతామండి. ఇక్కడ సంచిత కర్మలు ఎలా ఇంక్రీజ్ అయిపోతాయో చూడండి. మనకి ఇదే అజ్ఞానం. ఒకే ఒక అత్యాస వల్ల నేను ఆ రాజ్యాన్ని కబళించాలని ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చింది చూస్తారా మాస్టర్. సో సంచిత కర్మలు మనకి తెలియకుండా అలా అజ్ఞానంలో పెరిగిపోతాయండి, డమాల్. అందువల్ల మనం చాలా 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 జాగ్రత్తగా ఎరుకుతూ ఉండాలి. బోల్డ్ జన్మలు కాబట్టి పోస్ట్పోన్ చేసుకొస్తుంది. ఎన్ని జన్మలుగా పోస్ట్పోన్ చేసుకుంటే మనకు తెలియదమ్మా. అందువల్ల ఇది ఆస్మా వచ్చింది అని చూసారా మాస్టర్. సో ఆ జ్ఞానం వస్తుందండి మనం ధ్యానం వల్ల. సో ధ్యానం వల్లనే మనకి జ్ఞానం. చూసారా ఎలా వస్తుంది?
సో మొట్టమొదట మనం జ్ఞానం రావడానికి మనం మొట్టమొదట ఆస్కారం ఏంటంటే సజ్జన సాంగత్యం వల్ల. ఎవరు చెప్పింది వినే కదా మనం వస్తాం, చెప్పింది విని మనం ధ్యానంలోకి వస్తాం, అంతే కదా. సజ్జన సాంగత్యం వల్ల మనకి ధ్యానం వస్తుంది. ధ్యానం చేసామంటే మన యొక్క జన్మ యొక్క ఈ స్థితి ఎందుకు ఇలా వచ్చింది అని ఏడుకొచ్చేస్తుంది. సో ధ్యానం వల్లనే జ్ఞానం. సరే, ఓకే. దాని తర్వాత మళ్ళీ సజ్జన స్వాధ్యాయం కూడా చేస్తాం, 3 పుస్తకాలు చదువుతాం. అవన్నీ సజ్జన సాంగత్యంతో ఆరంభిస్తాయి. సజ్జన సాంగత్యం వల్ల ధ్యానం చేస్తాం. ధ్యానం వల్ల ధ్యానం చేస్తూ ఉండగా మనం బోళ్ళు మన స్వాధ్యాయం కూడా చేస్తాం. అందువల్ల బోళ్ళు అంతే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వెంటనే మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది అనే విషయం తెచ్చిపోతుంది మన జీవితంలో. చూసారా? సో అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, మొట్టమొదటి దాన్ని అంగీకరిస్తాం, దాన్ని ఒప్పుకుంటాం. ఓకే, రైట్, నేను చేసిన వల్ల నేను ఆ కర్మ చేశాను కాబట్టి నాకు ఈ స్థితి వచ్చింది, మంచిగా చెడుగాని వచ్చింది అని యాక్సెప్టెన్స్ ఒప్పుకుంటాం మనం మొట్టమొదట. చూసారా? కృష్ణుడు చెప్పాడు జ్ఞానానికి దగ్గర కర్మానం. సో ఆ జ్ఞానం వల్ల వస్తుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందామండి. ఇలా 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 జ్ఞానం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మీ అత్త కోడలు ఉంటారు. అత్త కోడలు ఎలా ఉంటారండి? అత్త కోడలు ఎప్పుడు జగదప్ప పోరే. ఓకే, అలాగే ఉంటారు, అంతే కదా. అత్త 30 మాటలంటే కోడలు 100 మాట్లాడుతుంది. అలా అత్త కోడలు కొనుక్కుంటూ ఉంటారు, అంతే, బస్, అంతే కదా. రైట్. ఇప్పుడు మనం అనుకున్నాం కోడలు ధ్యానానికి వచ్చింది. చూడండి ఎలా జరుగుతుంది. కోడలు ధ్యానానికి వచ్చింది అనుకోండి, ఆవిడకి తెలుసుకుంటుంది ఏమిటి, ఆవిడ ఆవిడ ఈ ధ్యానం వల్ల ఆవిడ తెలుసుకుంటుంది, జ్ఞానం వస్తుంది. ఎందుకు ఇలాగ దెబ్బలు జరుగుతున్నాయి, జ్ఞానం తెలుసుకుంటుంది. ఆవిడ తెలుసుకుంటుంది, ఓకే, అంతకు ముందర జన్మలో ఈ రోల్ రివర్స్ అనమాట. అంటే ఏమిటి, ఇప్పుడుండే జన్మలో కోడలు కాస్త అంతకు ముందర జన్మలో అత్త, ఇప్పుడుండే జన్మలో అత్త, అంతకు ముందు జన్మలో కోడలు. ఈవిడ అంతకు ముందర జన్మలో ఈ కోడలు అంతకు ముందు జన్మలో అత్తగారై ఆ కోడల్ని నానా హింసలు పెడుతుంది, అంతే కదా. మరి ఆ కర్మ అనుభవించాలి కదా. అందుకోసం ఇప్పుడు రోల్ రివర్స్ అయింది. ఈ జన్మ లోపల అప్పుడు అత్త కోడలైంది, ఇప్పుడు కోడలు అత్త అయింది. అందుకోసం ఇప్పుడు డమాల్ ఎంత అనుభవం, ఎంత కష్టపడిందో దాన్ని ఇప్పుడు అనుభవించాలి కదా. ఇప్పుడు కోడలు ధ్యానంలోకి వచ్చింది. ధ్యానంలోకి వచ్చినంటే కోడలు అత్త. ఓకే, కోడలు ధ్యానంలోకి వచ్చింది. ధ్యానంలోకి రాకముందరే అత్త కోడలు కూడా ప్రమాణంలో. ఇప్పుడు కోడలు ధ్యానంలోకి వచ్చింది. ధ్యానంలోకి వచ్చినంటే తెలుసుకుంది, రైట్, నేను చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నానని యాక్సెప్ట్ చేయడం ఉంటుంది. ఫస్ట్ యాక్సెప్టెన్స్ కదా, ఒప్పుకుంది అనమాట, తెలుసుకుంది, రైట్. తెలుసుకున్న వెంటనే ఆవిడ ప్రతిచర్య చేయడం ఆపేసింది. ఈ పైన కదా దిగిపోయారు. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు ఒకళ్ళొకరు దెబ్బ చప్పట్లు కొడితే వస్తుంది కదా. కానీ ఎప్పుడైతే కోడలు విడ్డ్రా అయిపోయిందో ఎంతసేపు వస్తుంది, అత్త మాత్రం అరుస్తూ ఉంటుంది. ఎంతసేపు వస్తుంది శబ్దం ఎక్కడ వస్తుంది, కాదు. చూసారా? ఆ విధంగా మనము కర్మల్ని తెలుసుకుంటామండి. ఆ జ్ఞానం వచ్చి మూలపంట యాక్సెప్ట్ వస్తాం. చూసారా? అత్త వచ్చిందనుకోండి, ఆవిడ జ్ఞానంలోకి వచ్చిందనుకోండి, అది కూడా అంతే. ఆవిడ జ్ఞానం వస్తుంది, ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, చెప్పడం చేయడం మానేస్తుంది. కోడలు చేస్తూ ఉందనుకోండి, ఎంతసేపు సౌండ్ వస్తుంది, రాదు. సో యాక్సెప్టెన్స్ చేస్తాము. దాని తర్వాత మనకి సహనం పెరుగుతుంది. ఎందుకంటే కర్మ అనుభవించాలి కదా. ఆ విధంగా జ్ఞానం వస్తుందండి. కారణం ఏంటో తెలుస్తుంది, కార్యం తెలుస్తుంది, కానీ కారణం తెలియదు. మనం ధ్యానం చేసామంటే మనకు కారణం తెలుస్తుంది, దాన్ని కార్యరూపంలో పెడతాము. యాక్సెప్టెన్స్, దాని తర్వాత దానికి కావాల్సిన పేషెన్స్, అంటే సహనం వస్తుంది, అనుభవించాలి, సహనం వస్తుంది కదా. ఆ విధంగా ఓకే, అలా చేసినా కూడా నాకు
రావట్లేదండి, నాకు తెలియదు. నాకు కొంతమందికి అందరికీ ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ అనుభవం రావాలి ఏం లేదండి. పూర్వజన్మలు తెలుసుకోవాలి అలా అంటే రాకపోవచ్చు కదా. వచ్చినా రాకపోయినా వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? యాక్సెప్ట్ చేస్తాం కదా. సో రాకపోయినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడం ఆరంభించండి, అంగీకరించండి సహనంతో. అదే చేయాల్సింది. అది ఎలా తెలుస్తుంది మనకి? ఆ జ్ఞానం వస్తుంది మనకి సజ్జన సాంగత్యం వల్ల, స్వాధ్యాయం వల్ల. ధ్యానం చేస్తాము, మన యొక్క ఎందుకు ఎలా వచ్చిందని మనకు తెలియలేదు, నో ప్రాబ్లం. సజ్జన సాంగత్యం స్వాధ్యాయం వల్ల మనకు జ్ఞానం వచ్చేస్తుంది పరోక్షంగా. ధ్యానం వల్ల ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది, సజ్జన సాంగత్యం స్వాధ్యాయం వల్ల పరోక్ష జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది? జ్ఞానం వచ్చింది కదా, యాక్సెప్ట్ మొదలు పెడతాం. యాక్సెప్టెన్స్ ఫైనల్గా చేయాలి, మనకి అనుభవం వచ్చే రాకపోయినా కూడా అది చేస్తాం అంతే. ఎలాగవుతానేమి మాస్టర్స్, మేము ఇందాక చెప్పాను కదా, ఆ మెసేజ్ అలా వచ్చింది చెప్పేసి, అప్పుడు ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన కూడా తగ్గలేదు తొందరగానే. కానీ తర్వాత ఆవిడ మన్నింపు అడిగింది అందరినీ. ఏ ఆత్మలు నా వల్ల ఇలాంటి స్థితి పొంది కష్టపడ్డారో, నా యొక్క హింస వల్ల అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎప్పుడైతే క్షమాపణ అడిగిందో, ఎలా సార్ క్షమాపణ అడిగేది? ఏ ఆత్మలు ఎక్కడెక్కడ జన్మ చూసినా మనకి తెలుస్తుంది, దాని గురించి ఎందుకు వరి అవుతున్నావు? అన్ని ఆత్మలు ఈ విషయంలోనే ఉన్నాయి కదా, నువ్వు క్షమాపణ అడుగు చాలు అంతే అని చెప్పారు. ఎప్పుడైతే క్షమాపణ అడిగిందో ఆటోమేటిక్గా అప్పటి నుంచి ఫాస్ట్గా తగ్గడం వచ్చింది. చూసారా మాస్టర్, విత్ ఇన్ 1 year మొత్తం ఆత్మహత్య తగ్గిపోయింది. మేము ధ్యానంలోకి వచ్చి 21 years అవుతుంది. 2001లో వచ్చాము, 25 years అయింది. 1 year లోపల అని కలిసి 24 yearsగా మేము ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆత్మహత్య. చూసారా ఎలా ఉందో? చూసారా మాస్టర్? సో ధ్యానం వల్ల మొట్టమొదటి మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోలేకపోయినా యాక్సెప్టెన్స్ చేస్తాం. అలా యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత దాన్ని అనుభవించగలిగే సహనం వస్తుంది. చూసారా? దాని తర్వాత ఎక్స్క్యూజ్, మనీ పొరుద్దాం, క్షమాపణ అడుగుతాం. ఈ విధంగా మనం మన కర్మల యొక్క చెడ్డ కర్మల యొక్క ఫలితాల నుంచి మనం తప్పించుకోండి. సో ధ్యానం అలా చేసినా కూడా ఏం లాభం లేదనుకోండి, ఏది రావట్లేదు ఏం చేస్తాం? ధ్యానం వల్ల ఏమొస్తుంది? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం వల్ల మనకి విశ్వశక్తిని పొందుతాం. అవునా? ఆలోచన లేదు స్థితి లోపల మనం విశ్వశక్తిని పొందుతాం. విశ్వశక్తిని పొందితే ఏమవుతుంది? అది ఆ విశ్వశక్తి మన సూక్ష్మ శరీరంలో ఉండే నాడీ మండలంలో ఉండే అడ్డంకులే కదా మనకి రోగాలని చెప్పుకున్నాం మనం. ఓకే, ఆ సూక్ష్మ శరీరంలో అడ్డంకులు ఉండే రోగాన్ని ఆ విశ్వశక్తి మనం ఆలోచన లేని స్థితిలో ఉండగా, శరీర శాంతం, మనశ్శాంతం, బుద్ధి శాంతం ఉండగా వచ్చి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. క్లీన్ చేయడం అదే రోగం. అక్కడ క్లీన్ చేయడం సూక్ష్మశరీరంలో నాడీ మండలంలో ఉండే అడ్డంకులు రోగాలు కాబట్టి అక్కడ క్లీన్ చేస్తుంటే, ఇందాక మనం తెలుసుకుందాం, మన యొక్క 6 శరీరాలే ఒరిజినల్, స్థూల శరీరం డూప్లికేట్. రోగం మనకి మన వేరు సూక్ష్మ శరీరంలో ఉంది, స్థూల శరీరంలో లేదు. సో అక్కడ క్లీన్ చేస్తుంటే విశ్వశక్తి తోటి ఇక్కడ రోగం క్లీన్ అయిపోతుంటుంది. చూసారా ఎలా అవుతున్నాయి? సో ఆ నొప్పిని మనం కళ్ళు మూసుకుని భరించాలి. ఆ భరించే సహనం వస్తుంది. ఎందుకంటే భరించకపోదు. ఎలా అవుతున్నాయి? భరించకపోదు తెలుసుకున్నాం కదా, అటు కళ్ళు మూసుకు భరించేసేయాలి. ఇంకా లాభం లేదని మేము భరించలేను అని డాక్టర్ దగ్గర పరిగెత్తాం అంటే ఏం చేస్తాం? ఇంకా వెళ్ళండి. కానీ ఒకటి మొత్తం గుర్తుపెట్టుకోవాలి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు మాకులు తీసుకుంటున్నామంటే ఆటోమేటిక్గా మన కర్మను అనుభవించాల్సిన విధంగా అనుభవించకుండా మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. ఎక్కడికి? ఇంకో జన్మకి. ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఏం చెప్తాం? ఇంకా చెప్పడం వరకే మన ధర్మం, వినకపోతే వాళ్ళకి అంతే కదా. సో అందుకోసం మన పత్రిక చెప్పారు, నో డాక్టర్ నో మెడిసిన్. చూస్తారా? ఎందుకంటే కర్మ ఫలితం అనుభవించాలి నాయనా అని.
ఓకే, ఇది మాస్టర్స్. ఈ విధంగా మనం ధ్యానం వల్ల వచ్చే జ్ఞానం వల్ల మనం మన కర్మం నుంచి తొందరగా విముక్తి పొందడానికి ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే మనం ధ్యానం చేసామంటే మనకి చాలా 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 కష్టాలు వస్తాయి, మానసిక పరంగా, శారీరక పరంగా చేసే వాళ్ళకే మెయిన్గా. ఎందుకంటే ఆ కర్మ తొందరగా అనుభవించారు. అందుకోసం ధ్యానం చేసే వాళ్ళకి చెట్టిచారు జనం అంటారు. ఎలాగంటే ఉన్న కర్మల ఫలితాలను అనుభవించేయాలి, అందువల్లే కష్టాలు వస్తాయి సరే, మానసిక పరంగా, శారీరక పరంగా. కానీ మనం ఎంతో పేషెన్స్ తోటి, అంటే ఎంతో నిగ్రహంతో మనం దాన్ని స్వీకరించి అనుభవించేస్తాం. మొట్టమొదటి స్వీకరిస్తాం, దాని తర్వాత క్షమాపణ అడుగుతాం, దాని తర్వాత ధ్యానం లోపల ఈజీగా ఆ వచ్చే నొప్పుల్ని ఓపికతోటి, సహనంతో అనుభవించేస్తాం. లేదా ఆ సహనంతో అనుభవించగల శక్తి ఈ ధ్యానంలో వస్తుంది, రిసెప్టివ్. చూసారా మాస్టర్? సో ఈ విధంగా జ్ఞానం వల్ల మనకి చాలా మంది పురుషులు ముళ్ళు అంతా కూడా మన వాళ్ళ యొక్క కర్మల్ని చిట్ట జన్మ చేసుకోవాలని మరి పుడతారు. అలాంటి వాళ్ళకి బోల్డ్ అండ్ రోగాలు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షిని తీసుకోండి. రమణ మహర్షికి ఏంటి, ఆయనకి వెన్నెముక క్యాన్సర్, బ్యాక్ బోన్ క్యాన్సర్, వెన్నెముక క్యాన్సర్. ఆయన బోధనని ఏంటి, నువ్వెవరు తెలుసుకో. ఆటకు వచ్చే ఆన్సర్ ఏమిటి, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు. అదే కదా రమణ మహర్షి బోధనలో కూడా ఆయన అదే చెప్తుంటాడు. నానా, నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను తెలుసుకున్నాను. అందువల్ల నువ్వు గుర్తు చేసుకో, నువ్వెవరైనా క్వశ్చన్ వేస్తే నీకు ఆన్సర్ వస్తుంది అని ఆయన చెప్పాడు. ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు, బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు ఈ ప్రపంచంలో. పెద్ద శిష్యులు, వాళ్ళ పెద్ద డాక్టర్స్ కూడా ఉన్నారు. మరి రమణ మహర్షికి ఈ బ్యాక్ బోన్ క్యాన్సర్ తోటి, వెన్నుము క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ శిష్యులు వచ్చి మేము ఆపరేషన్ చేస్తాం, ఒక పైసా అక్కర్లే మాకు, మేము ఆపరేషన్ చేస్తాం. రమణ మహర్షి చెప్పాను, నాయన నేను శరీరం కాదు, నేను ఆత్మని. నాకు రోగం శరీరానికి వచ్చింది, ఆత్మ కాదు. ఎప్పుడు రోగాన్ని మనం అతిథిలో చూడకూడదు. అతిథిలో చూసామంటే అది మన శరీరం వదిలిపెట్టి వెళ్ళదు. మా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా చూస్తాం మనం, చాలా జాగ్రత్తగా వచ్చినంటే ఎంతో రోజుకి 2 కూరలు, పులుసు, అని 4-5 ఐటమ్స్ పెట్టి భోజనం పెట్టి బ్రహ్మాండం చూసుకుంటే వాళ్ళు ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండాలని చూస్తారు కదా. అలా కాకుండా వచ్చిన రోజు మనం చారణం పెట్టామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు మరుసటి రోజు ట్రైన్కి వెళ్ళిపోతారు, అంతే కదా. సో రోగాన్ని అతిథిలా చూడకండి, రమణ మహర్షి చెప్పింది. అంటే డోంట్ కేర్లో ఉండండి. ఎలా అతిథులు పోతారో మనం సరిగ్గా చూడకపోతే అలాగే రోగం కూడా పోతుంది. అదే చెప్పాడు, నాన్న నేను అతిథిలా చూడటం లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు, అది పాటే అది ఉండి శరీరానికి ఉంది కదా, నాకేం ప్రాబ్లం లేదు. అలాగండి గురువు గారు, మేము తప్పకుండా మిమ్మల్ని ఆపరేట్ చేస్తాం అలా అన్నారు. ఓకే చేయను ఆయన అని చెప్పేసి, కానీ ఒకటే కండిషన్, అనస్థెసియా ఇవ్వకూడదు, మొత్తం మంది ఇవ్వకూడదు అని చెప్పి ఆయన 2 చేతులు ఎక్కడికి గోడ మీద 2 చేతులు ఎక్కడికి నుంచున్నాడు. వాళ్ళ వీపుని కోసి 3 గంటలు డమాలు కోసి ఆపరేషన్ మొత్తం చేశారు. 3 గంటలు ఆయన ఏం మాట్లాడలేదు చూసారా, అలా ఉంచున్నాడు మొత్తం మంది లేకుండా. అంత ఆపరేషన్ అయిపోయినా డాక్టర్లు చెప్పారు, డాక్టర్ ఏంటండి ఇది ఇంత ఆశ్చర్యంగా ఉంది, వచ్చిన బ్లేడ్తో మనం ఇలా గీతకి ఇస్తేనేమో మేము డ్యాన్స్ చేస్తామని, అలాగే మీరు 3 గంటలు అలా భరించారు, కత్తులతో కోసి వెనుముక కోసి అలా చేస్తుంటే ఎలా బదిలించారు అని చెప్పాడు. నాన్న నేను శరీరం కాదు చెప్పాను కదా, మీరు దేన్ని కోసారు, శరీరం కోసారు. దేనికి రోగం వచ్చింది, శరీరం రోగం వచ్చింది. నేను ఆత్మని ఆయన కిషోరా, ఆత్మని పరంగా జీవించాడు. ఆ జ్ఞానం వచ్చింది ఆయన ధ్యానం వల్ల, జీవించారు ఆయన. నేను నా యొక్క అన్ని కర్మల ఫలితాలు అనుభవించాలని నేను డిసైడ్ చేసుకున్నానయ్యా, అందువల్ల నాకు ఇలా రోగాలు వచ్చేస్తున్నాయి, నాకు ఆ జ్ఞానం వచ్చింది, నేను బ్రహ్మాండంగా స్వీకరిస్తున్నాను, సహనంతో ఉన్నాను, అనుభవించేస్తున్నాను. మీకేంటి ప్రాబ్లం మధ్యలో, మీరు తప్పనిసరిగా చేయాలని చెప్పారు, మీరు కోసారు, శరీరాన్ని కోసారు, నేను ఆ కామంగా ఉండిపోయాను చూసారా.
సో అలాగా అలాంటి జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల. ఇంకా రామకృష్ణ పరమహంస ఆయన గొంతులో క్యాన్సర్ అండి, గొంతులో క్యాన్సర్. ఆయన ఎంతో బోధన చేస్తున్నారు అందరికీ. ఒక ఆవిడ వచ్చింది, ఒక అబ్బాయిని తీసుకుంది. ఏంటి గురువు గారు మీరు ఇంతమందికి జ్ఞానం అందిస్తున్నారు, మీ యొక్క గొంతులో ఉండే క్యాన్సర్ని మీరు నివారించుకోలేరా అంది అని నవ్వేశాడు. అప్పుడే ఆ రామకృష్ణ పరమహంస యొక్క భార్య శారదాంబ వేడి వేడి అన్నం తెల్లగా ఉంది, ఆవిడలు వచ్చేస్తున్నాం, వేడి వేడి అన్నం ఆకులో పెట్టి ఆయన భోజనం తీసుకొచ్చింది. తీసుకొస్తే అప్పుడు ఈ వచ్చి ఆ క్వశ్చన్ వేసింది వాళ్ళ అబ్బాయి చేత, మీరు మీ యొక్క రోగాన్ని తెగించుకోలేరని. ఆయన మాట్లాడుతూ నవ్వుతూ వెంటనే తన యొక్క క్యాన్సర్, గొంతులో ఉండే క్యాన్సర్ని అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసింది. తెల్లగా ఆవిరి కుర్చీ వచ్చే అన్నం కాస్త ఎర్రగా అయిపోయి ఆవిరి వచ్చాడు, రోడం మొదలు పెట్టాడు అండల్లో. వీడు భయపడిపోయింది, అయిపోయి ఇదేంటిది తెల్లగా ఉన్న అన్నం కాస్త ఎంత ఎర్రగా అయిపోయింది. ఆవిడ ఆయన ఆకేం కలుపుకోలేదు, అంత ఎర్రగా అయిపోయింది ఉన్నట్టుండి. అదేంటి అయిపోయింది. అప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, చూడమ్మా అడిగావు కదా నీకు పోగొట్టుకోలేవా అని చెప్పేసి నా యొక్క క్యాన్సర్ని నేను అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారా అంత భయంకరమైన బాధ ఈ కంఠంలో ఉంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేశాను. చూసావా అన్నం ఎలా అయిపోయిందో, అంత రెడ్డిగా అయిపోయింది, అంత ఆవిరితో భయంకరంగా ఎర్రగా ఆవిర్లు వచ్చేస్తుంది. చూసావు కదా. సో ఎలా ఉందని నువ్వు చెప్పావు కదా, నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదని చెప్పేసి, నేను పోగొట్టగలేని చెప్పేసి, నేను కావాలని స్వీకరించాను దాన్ని. ఎందుకంటే నా కర్మలంతా మొత్తం దర్శనం చేసుకోవాలి ఈ జన్మ లోపల అని నేను అకౌంట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందువల్ల నేను స్వీకరించాను అని చెప్పాడు. అబ్బాయి మేము చూడలేకపోతున్నాం వెంటనే ఆయన మళ్ళీ తిరిగి అన్నంలో ఉండే తన క్యాన్సర్ని మళ్ళీ తిరిగి తన గొంతులో తీసుకొచ్చుకుంది, మళ్ళీ అన్నం మళ్ళీ కవై అయిపోయింది. చూసారా మాస్టర్. సో ఈ జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల యాక్సెప్ట్ చేస్తాం, స్వీకరిస్తాం, ఆ స్వీకరించగల శక్తి వస్తుంది ధ్యానం చేస్తూ ఉంటే. మన్ని పొడుగుతాం. ఈ విధంగా మనం మన కర్మల్ని దగ్ధం చేసుకుని బయటకు వచ్చేస్తాం. సో మహాపురుషులంతా కూడా అలాగే జీవించేవారు. కొంతమంది మహాపురుషులు ఈ ఏదో ఒక కారణం పెట్టుకుని వెళ్ళిపోవాలి ఈ యొక్క ప్రపంచంలోంచి. ఒక మహత్తరమైన కారణం కోసం వస్తారు, ఓ కారణం పెట్టుకుని వెళ్ళిపోతారు అంతే. ఆది శంకరాచార్యులు తీసుకోండి, ఆయన కూడా గొంతులో క్యాన్సర్. ఆయన సూర్యుడికి అవతారం కదా, ఆయన చాలా తక్కువ సంవత్సరాలు బతికారు, 32 బతికారు, 32 years బతికారు. ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క మెయిన్ కర్మ ఏమిటి, అవతార పురుషుల వాళ్ళంతా ఆయన కర్మ ఏమిటి, ఆయన కర్మ వచ్చేసి ఈ ప్రపంచానికి వైదిక జ్ఞానాన్ని ఇవ్వాలి, హిందూ మత స్థాపన చేయాలి అని, ముఖ్య అద్వైతాన్ని స్థాపించాలని ఆయన మొత్తం ఆ పని కోసం వచ్చాడు కారణ జన్ముడు. ఆయన తెలుసు ఎందుకు వచ్చామని చెప్పేసి. మనం మర్చిపోతుంటాం, బోర్డు కర్మలు చేస్తుంటాం. ఆయన స్పెసిఫిక్గా వచ్చాడు, ఆటోమేటిక్గా కర్మ చేశాడు, ఆ కర్మ చేసేంత వరకు ఉన్నాడు, ప్రపంచం మొత్తం తిరిగాడు, అన్ని వేదాలు భాషలు మొత్తం రాశాడు ఫుల్గా అంతా. అన్ని రాసిన తర్వాత ఆయన ఇంకా ఆయన కర్మ అయిపోయింది, చేయాల్సిన పని అయిపోయింది. చేయాల్సిన పని అయిపోయిన తర్వాత ఏదో కారణం బట్టి వెళ్ళిపోవాలి కదా, గొంతులో క్యాన్సర్ పెట్టుకుని చిన్నగా హైమాలయ వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి భయం అయిపోయింది. చూసారా కొంతమంది పురుషులు అలా ఉంటారు, చూసారా మాస్టర్. సో ధ్యానం వలన జ్ఞానం. ఎంత ధ్యానం చేశారు ఆయన, ఎంత ధ్యానం చేశారు రామకృష్ణ పరమహంస, ఎంత ధ్యానం చేశారు రమణ మహర్షి. ధ్యానం వల్లనే జ్ఞానం. ఓకే మాస్టర్. సో ఎలా మనం తగ్గించుకుంటాం కర్మలు అంటే, మొట్టమొదటిది ధ్యానం వల్ల మొట్టమొదటి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినట్టు ఏం చేస్తాం మనం, వచ్చిన వెంటనే మనం మొట్టమొదటి చెడ్డ కర్మ చేయడం మానేస్తామండి. ఫస్ట్ చెడ్డ కర్మలు అంటే ఏంటి, హింసతో కూడిన కర్మలు కదా, అవి మానేస్తామండి. మాస్టర్స్ మనం కొంచెం లెక్కేస్తున్నాం అనుకోండి, మనం
చేసే కర్మలు 100 కర్మలు చేస్తున్నాం అనుకోండి. 100 కర్మల లోపల దగ్గర దగ్గర 80-90% కర్మలు హింసతో కూడిన కర్మలే ఉంటాయండి. అంటే మనకు తెలుసో తెలియకో మనస వాచ కర్మణ ఇంకొక జీవికి హింసని కలిగించే కర్మలుగా ఉంటాయి. 80-90% కర్మలు కదా. మరి దాని ఫలితాలు ఏమిటి? పాపమే కదా, హింస అంటే పాపమే కదా. కానీ మళ్ళీ తిరిగి మనం మనస వాచ కర్మణ మనం అనుభవించాల్సిందే కదా. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో, జ్ఞానం వల్ల ఆటోమేటిక్గా మనం చెడ్డ కర్మలు అంటే హింసాత్మకమైన కర్మలు మానేస్తామండి. అంటే 80-90% కర్మలు తగినట్టే కదా. దేంట్లో? ఆగామి కర్మల్లో, అంటే పుట్టినప్పుడు జరిగే కర్మల్లో, ఆగామి కర్మల్లో, ఆయా జన్మలో జరిగే కర్మల్లో పోనీ ఎంత తగ్గిపోయిందో. అప్పుడు మిగతా ఏముంటాయి? మిగతా 10% లేదా 20% ఉంటాయి. అవన్నీ మంచి కర్మలు చేస్తాం చూసారా. సో ఆగామి కర్మల్లో మంచి కర్మలు చేస్తాం. 80% కర్మలు తగ్గిపోతాయి. మిగతా 10-20% కాస్త ఆగామి కర్మలు, అవి మంచి కర్మలు అవి చేస్తాం. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం వస్తుంది, మళ్ళీ జన్మ వచ్చేస్తుంది, ఇది వేరే సంగతి. కానీ చెడు కర్మల యొక్క ఫలితాన్ని మనం తగ్గించుకుంటాం చూసారా. ఓకే, దాని తర్వాత ఇంకో స్టెప్ ఏమిటి? ఇంకో స్టెప్ ఆ మంచి కర్మలు కూడా నిష్కామ కర్మలుగా చేస్తాం. నిష్కామ కర్మ అంటే ఏంటి? కామకర్మ అంటే ఫలితాన్ని ఆశించేసే కర్మలు. మొట్టమొదటి చెడ్డ కర్మలు చేయడం మానేస్తాం. రెండోది మంచి కర్మలు చేస్తాం. ఆ మంచి కర్మలను కూడా ఫలితాన్ని ఆశించేస్తాం, కామకర్మలుగా చేస్తాం. మూడో స్టెప్ ఆ మంచి కర్మలు కూడా నిష్కామ కర్మలుగా చేస్తాం. నిష్కామ కర్మ అంటే కామం అంటే కోరిక, నిష్కామం అంటే కోరిక లేకుండా, అంటే ఫలితం లేకుండా నిష్కామ కర్మలు చేస్తాం. ఫలితం రాని కర్మలు చేస్తాం. అన్ని మంచి కర్మలుగా ఉంటాయి, ఫలితాలు రావు. అంటే ఏమవుతుంది? ఆఖరికి మొత్తం కర్మల యొక్క ఫలితాలు 0 అయిపోతాయి చూసారా. ఈ విధంగా మనం ధ్యానం వల్ల వచ్చే జ్ఞానం వల్ల మన కర్మల పట్ల ఎరుకు వచ్చేస్తుంది. ఫస్ట్ మన కర్మలంతా కూడా 3 విధాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి స్వకర్మ, రెండోది కుటుంబ కర్మ, మూడోది సమాజ కర్మ కదా. ఓ మనిషి అంటూ పుట్టాడంటే మరి ఈ 3 చేయాల్సిందే. స్వకర్మ, దాని తర్వాత కుటుంబ కర్మ, దాని తర్వాత సమాజ కర్మ. సపోజ్ ధ్యానం చేయాలనుకోండి, అన్ని కామకర్మలుగా ఉంటాయి. ఓకే, ఎలా ఉంటాయి? స్వకర్మ, స్వకర్మ తను మనం బతకడానికి కూడా కర్మ చేసుకోవాలి కదా. అందుకోసం మనం బతకడానికి ఎంత కావాలో, ఎంత మినిమం కావాలో అంత చేసుకోవాలి. అలా చేసుకోకుండా మనం కామకర్మలుగా చేయడం మొదలు పెట్టామంటే ఇష్టం వచ్చిన మార్గంలో మనం సంపాదించడం మొదలుపెట్టి అన్యాయంగా సంపాదించి వాళ్ళని మోసగించి వాళ్ళని హింస చేసి సంపాదించి మనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుంటాయి స్వయంగా చూసారా. మొత్తం కామకర్మ. లేదా నెక్స్ట్ కుటుంబ కర్మ. కుటుంబం అంటే మనం మన భార్య పిల్లలు బంధువులు అందరూ ఉంటారు కదా ఫుల్గా. వాళ్ళందరికీ మనం సంపాదించి పెట్టాలంటే అన్యాయ మార్గంలో వెళ్ళి, హింసా మార్గంలో వెళ్ళి ఎన్నో జీవుల్ని, ఇక్కడ జీవులు అని చెప్పామండి, ఎన్నో జీవుల్ని, మనిషి మాత్రమే కాదు ఎన్నో జీవుల్ని హింసించి ఆ విధంగా మనం ధనం సంపాదించి దాన్ని మనం కుటుంబం కోసం ఖర్చుపెడతాం. మీరు కర్మ చేశారు కదా, దాన్ని మనం అనుభవం చేయాల్సిందే చూసారా. కానీ కుటుంబం కోసం చేస్తాం, కుటుంబ కర్మ రైట్. ఇంకా సమాజం కోసం చేసే కర్మ కామకర్మలు ఎలా ఉంటాయి? ఇంకా నేను సేవ చేస్తున్నా రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆ రాజకీయాల్లో అక్కడికి వెళ్ళి అక్కడ అన్యాయంగా తన యొక్క పదవితో దాన్ని, లేదా పదవి సంపాదించడం కోసం అని చెప్పేసి బోర్డు హింసలు చేసి ఎలాగైనా పదవి సంపాదించుకుని ఆ పదవిలో కూర్చుని అన్యాయంగా డబ్బులు సంపాదించి హింస చేసి రాజకీయం అనే పేరుతోటి సమాజానికి సేవ చేస్తున్న పేరుతోటి కామకర్మలు చేస్తారు. ఎలా అవుతేనే మొత్తం మీద మీరు ల్యాండ్ అయిపోతారు కామచక్రంలో, అంటే కర్మచక్రంలో మిక్స్ అయిపోతారు. సో ఇవన్నీ కామకర్మలు అంటే మళ్ళా జన్మ వచ్చేస్తూ ఉంటాం. చెప్పాం కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఏ సంసారే బౌద్ధిస్తారే కృపయాపాయ పారిమూడారే అన్నారు ఆది శంకరాచార్య.
ఇలాంటి జన్మలు చేస్తుంది, ఈ కర్మలు చేస్తుంటే మళ్ళా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. పునరపి జననం, తిరిగి జననం, పునరపి మరణం, తిరిగి చావడం, పునరపి జనని జఠరేశయనం, తిరిగి మళ్ళీ అమ్మ యొక్క గర్భంలో పడుకోవడం. ఎప్పుడు పడుకుంటామను? మళ్ళీ పుట్టినప్పుడు. ఏ సంసారే బహు దుస్తారే, ఈ సంసారం చాలా పెద్దదైంది, దాటడానికి కష్టంగా ఉంది. కృపయా పాహి మురారే, అయ్యో దేవుడా నేను రక్షించు. ఏ దేవుడు రక్షించడం అని? కర్మలు మనం చేస్తూ దేవుడు రక్షించమంటే ఎలాగండి? సో ఆ జ్ఞానం వస్తుంది మనకి, కర్మల పట్ల ఎడుకు వస్తుంది. సో ఈ కామకర్మలు చేయడం మానేసి చేసే కర్మలని నిష్కామ కర్మలు. మొట్టమొదటి స్టెప్ ఏమిటి? హింస చేసే కర్మలని చేయడం మానేస్తాం. చేసే కర్మలన్నీ కూడా మంచి కర్మలుగా ఉంటాయి, రెండో స్టెప్. మూడోది, ఆ కర్మలు మొత్తం నిష్కామ కర్మలుగా చేస్తాం. సరే, ఎలా నిష్కామ కర్మలు చేస్తాం? స్వయం కర్మ, కుటుంబ కర్మ, సమాజ కర్మ, మళ్ళీ అదే చేయాల్సిందే. అన్ని నిష్కామ కర్మలు చేస్తాం. ఓకే, ఎలాగా? స్వయం కర్మ, నాకు కావాల్సినవన్నీ కూడా నేను సంపాదించుకుంటాను, కానీ న్యాయ మార్గంలో, అహింసా మార్గంలో వెళ్ళి సంపాదించుకుంటాను. మినిమం ఎంత కావాలో అంత బతకడానికి. ఇప్పుడు బతకడానికి తిండి కావాలి కదా, రోటీ కప్పడం మకాన్ కావాలి కదా, ఎంత మినిమం కావాలో అంత నేను నా కోసం సంపాదించుకుంటాను. అంటే బతకడానికి తింటాం, తినడానికి బతకం, అది ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. అదేవిధంగా కుటుంబ కర్మ వచ్చేటికి కుటుంబంలో అన్ని కర్మలు నిష్కామంగా చేస్తాం. అలా చేస్తాం అంటే అది చాలా సింపుల్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడికి చేయాల్సిన, పుట్టినప్పటి నుంచి వాడికి చేయాల్సిన అవసరం అంతా నాదే కదా, ఫుల్గా అన్నీ నేను నా యొక్క బాధ్యతను చేయాలి కదా. నేనేం చేస్తాను? వాడికి అవసరం అన్ని చేసి పెళ్లి చేసి ఫుల్గా ఆఖరికి నేను సంపాదించే సంపదలో సగం పైన వాడికి పెట్టి అన్నీ వాడికి చేసి వాడికి పెళ్లి చేసి పంపిస్తాను. కోడలు వచ్చినంటే నన్ను ఇంట్లో తరేస్తుంది, అయ్యో అని ఏడుస్తాను. ఎందుకు? ఏంటి కారణం అంటే, నేను ఎందుకు చేశాను వాడికి అంటే, నా యొక్క చెట్ట ముసలి వయసులో నన్ను జాగ్రత్త చూసుకుంటాడనే కోరికతోటి, అదే కామకర్మ చేశాను. పెళ్ళి అయిన తర్వాత నన్ను తరివేసిన ఏడవ పెట్టారు అంటే ఏంటి? నేను చేసిన మొత్తం కామకర్మ. చూసారా కుటుంబంలో? అది జ్ఞానం లేనప్పుడు. జ్ఞానానికి వచ్చిన తర్వాత నేను చేస్తాను, ఏమని? నా బాధ్యత అనుకుని నేను చేస్తాను. నేను చేయాల్సిన మొత్తం చేస్తాను. రేపు నిజంగా నన్ను ఇంట్లో తరివేసినా కూడా నేను డోంట్ కేర్, నేను బాధపడను. ఎందుకంటే నేను ఏ ఫలితాన్ని ఆశించి కూడా చేశాను, నా బాధ్యతను. సరే, కుటుంబంలో కర్మలను కూడా అలా చేస్తాను. కర్మ చేశాను, వాడి ఒక స్థితి తీసుకురావాలంటే నేను సంపాదించాలి కదా. నేను కర్మ చేస్తే కానీ నేను తీసుకురాలేను కదా. కానీ వాడికి ఏ విధమైన ఫలితం ఆశించకుండా నేను చేస్తాను. సో కుటుంబ పరంగా చేసే కర్మలు నిష్కామ కర్మలు అయిపోతాయి. సమాజపరంగా చేసే కర్మలు, పరంగా చేసే కర్మలను కూడా మనం సమాజం నుంచే కదా మనం సంపాదిస్తున్నాం. సో మన సమాజానికి ఇస్తాం, అదే సేవ అంటాం. ఎలా చేస్తాం మనం? ఇలా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే వాళ్ళంతా కూడా మనం వల్ల కుదిరిన ధన సహాయం, లేదా వస్తు సహాయం, లేదా సమయం దానం చేయడం, లేదా మనకి తెలిసిన జ్ఞానాన్ని దానం చేయడం. చూసారా, ఇది ఏమి ఆశించుకుంటూ చేస్తాం. అన్నదానం, అందుకోసం అన్నదానం అంటారు అన్ని చోట్ల. మనం ఎందుకు? ఎవరు తింటున్నారు తెలియదు. సో మన వల్ల మన వల్ల వీలైనంత మనం సంపాదించిన మొట్టమొదటి న్యాయంగా సంపాదిస్తాం. ఆ న్యాయంగా సంపాదించిన దాంట్లో మన వల్ల వీలైనంత ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, సమయాన్ని సహాయం చేయడం కానీ, శరీరంతో సేవ చేయడం కానీ, లేదా జ్ఞానం ఇవ్వడం కానీ. ఎవరు తింటున్నారో తెలియదు, ఎవరు వచ్చి ఉంటున్నారో తెలియదు, కానీ మనం ఏమి ఆశించకుండా నిష్కామకర్మ చేస్తాం, సేవ చేస్తాం. సో ఈ విధంగా జ్ఞానం వల్ల మనం చేసే కర్మలు అన్నీ కూడా స్వకర్మ కానీ, కుటుంబ కర్మ కానీ, సమాజ కర్మ కానీ అన్నీ కూడా నిష్కామ కర్మలు అయిపోతాయి. చూసారా, ఇప్పుడు రాజకీయంగా వెళ్ళారనుకోండి, రాజకీయంగా వేసే వాడు ఎలా కర్మలు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి. చూసారా, లాల్ బహదూర్ శాస్త్రిని తీసుకోండి.
అబ్దుల్ కలాం తీసుకోండి, వాడు ఎలా చేశాడు? వాళ్ళు సమాజానికి సేవ చేశారు. ఏం ఆశించారు? ఏమి ఆశించలేదు. చూడండి, నిష్కామ కర్మ ఎంత పని చేశాడు. అబ్దుల్ కలాం గారు గ్రేట్ సైంటిస్ట్. తన యొక్క జ్ఞానాన్ని అంతా మొత్తం ఆయన మన సమాజానికి చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఎంత బేదగా బతికేవాడు. ఆయన ఎంత డబ్బు సంపాదించవచ్చు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా? ఏమీ లేదు. చూసారా, దేశం కోసం ఆయన చేశారు, ఏమి ఆశించకుండా. అలాగా మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనం నిష్కామకర్మం చేయొచ్చండి. ఆ జ్ఞానం వస్తుంది. చూసారా మాస్టర్స్? సో ఈ విధంగా మనం ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానం వల్ల, ధ్యానం సజ్జన సాంగత్యంతో ఆరంభిస్తుంది. దానివల్ల ధ్యానం చేస్తాం. దాని తర్వాత స్వాధ్యాయం వల్ల మనకి బోల్డంత జ్ఞానం ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తుంది. అలా వచ్చిన జ్ఞానం వల్ల కర్మల పట్ల ఎరుకు వస్తుంది. కర్మల పట్ల ఎరుకు వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం మొట్టమొదట హింస చేసే కర్మలను ఆపేస్తాం. చేసేవన్నీ కూడా అహింసాపూర్వక కర్మలు అవుతాయి. మొట్టమొదట మంచి కర్మలుగా అవుతాయి. చెడు కర్మలు ఆపేస్తాం. హింస కర్మలు మంచి కర్మలు అవుతాయి. మంచి కర్మలు అయిన తర్వాత ఇంకా ఇంకా జ్ఞానం వచ్చే కొద్ది ఆ మంచి కర్మలు కూడా మనం నిష్కామ కర్మలుగా చేస్తాం. ఆ విధంగా కర్మల యొక్క బ్యాలెన్స్ 0 అయిపోతూ వస్తుంది. చూసారా, ఈ విధంగా మనం ముందుకెళ్తామండి ఈ జ్ఞానం వల్ల. ఓకే మాస్టర్. సో ఇప్పుడు చిన్న కిటికీ మనం తెలుసుకోవాలి. బాగానే ఉంది, జ్ఞానం వచ్చింది. జ్ఞానం వల్ల మనం కర్మల్ని మంచి కర్మలు చేస్తాం. రాను నిష్కామ కర్మలు చేస్తాం. ఇప్పుడు మనం ఒక 100 సంవత్సరాలు బతకాలని వచ్చామండి. ఎగ్జాంపుల్ 100 సంవత్సరాలు బతకాలని వచ్చాం. ఆ 100 సంవత్సరాల లోపల మనకి దగ్గర దగ్గర ఒక 20,000 సంచిత కర్మలు ఉన్నాయనుకుంటారు. ఈ జన్మ తీసుకునేటప్పుడు 20,000 సంచిత కర్మలు ఉన్నాయి అనుకుంది. ఆ 20,000 సంచిత కర్మల లోపల ఒక 20% ప్రారంభ కర్మలుగా నేను డిసైడ్ చేసుకుని ఈ జన్మ తీసుకోండి, అనుభవించాలని. సో 20 కర్మల్లో 20,000 కర్మల్లో 20% ఎంత? 4,000 కర్మలు. 4,000 కర్మలు నేను ప్రారంభ కర్మలుగా తీసుకుని ఇక్కడికి ఈ జన్మ తీసుకున్నానండి. ఈ జన్మ తీసుకున్న తర్వాత నేను కర్మలు చేస్తాను కదా, ఆగామ కర్మలు చేస్తాను కదా. నేను ధ్యానం చేసిన వల్ల నాకు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన వల్ల ఇప్పుడు చేసే ఆగామి కర్మల్లో అన్నీ కూడా నేను నిష్కామ కర్మలుగా చేయడానికి ట్రై చేస్తానండి. మొట్టమొదట ఆగామి కర్మలు ఒక 20,000 కర్మలు చేయాలనుకున్నాను. ఆగామి కర్మలు అనుకోండి. ఆ 20,000 కర్మల లోపల నేను అన్ని మంచి కర్మలే చేయాలనుకుంటాను. అంటే దగ్గర దగ్గర 80% పైన మనం చేసే హింస కర్మలు అనుకున్నాం కదా. సో 20,000 కర్మల్లో 80% ఎంత? 16,000 కర్మలు. ఈ 16,000 కర్మలు హింసతో కూడిన కర్మలు, అవి మానేస్తాను మొట్టమొదట. చూసారా? సో మిగతా ఉండే 4,000 కర్మలు, ఆగామి కర్మల గురించి మాట్లాడుతున్నాను. మిగతా ఉండే 4,000 కర్మలు మొత్తం నేను నిష్కామ కర్మలే చేసేస్తాను. 4,000 కర్మలు ప్రారంభ కర్మగా అనుభవించేస్తాను. ఇప్పుడు ఈ జన్మలో చేసే ఆగమ్య కర్మల లోపల 16,000 కర్మలు 0 చేసుకున్నాను. మిగతా ఉండే 4,000 కర్మలు నేను నిష్కామ కర్మలుగా చేస్తాను. అంటే 4,000 ప్రారంభ కర్మలు, 4,000 ఆగామి కర్మలు, 8,000 కర్మలు నేను అనుభవించాను ఈ జన్మ లోపల. మొత్తం 8,000 కర్మలు చేశాను. కానీ నా 100 సంవత్సరాలు బతకాలి. నేను 16,000 కర్మలు చేయలేదు. ఇంకా ఆగామి కర్మల్లో 16,000 కర్మలు చేయలేదు. ఎందుకంటే హింసాపూర్వక కర్మలు చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? ఇంతే లైఫ్ స్పాన్ ఉంది కదా మనకి. 100 సంవత్సరాలు బతికే లైఫ్ స్పాన్ ఉంది కదా, ఈ ఆయుష్ ఉంది కదా. ఈ ఆయుష్నప్పుడు ఏం చేస్తాం? ఏదో కర్మలు చేయాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఉండే సంచిత కర్మలు 16,000 ఉన్నాయి కదా, 20,000 లోపల 20% 4,000 అనుభవిస్తున్నాం ప్రారంభ కర్మలుగా. మిగతా ఉండే 16 కర్మలు ఉన్నాయి కదా, ఆ 16,000 సంచిత కర్మలు కాస్త సమయం ఉంది కాబట్టి మనం ఈ జన్మలోనే అనుభవించేస్తామండి.
ప్రారంభ కర్మలుగా కన్వర్ట్ చేసుకుంటాం. అందుకోసమే ఈ 16,000 కర్మల్లో మీరు చూసారంటే ఎక్కువ 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 శాతం మనం హింసతో చేయని కర్మలు ఉంటాయి. అందుకోసమే చాలా కష్టాలు వచ్చేస్తాయి, శారీరకంగానో మానసికంగానో. ఆటోమేటిక్గా అనుభవించేస్తాం మనం. ఆ జ్ఞానం వచ్చింది కదా సహనంతో, ధ్యానం చేసి ఆ శక్తితోటి ఎలాగవుతానే లేదా క్షమాపణ అడిగి ఎలాగవుతానే మొత్తం సంచిత కర్మలు మొత్తం ప్రారంభ కర్మలుగా మార్చేసుకుంటామండి. 16,000 ప్రారంభ కర్మలు ప్లస్ 4,000 ప్రారంభ కర్మలు మొత్తం 20,000 సంచిత కర్మల కోసం ప్రారంభ కర్మగా మార్చేసుకుంటాం. మిగతా ఉండే 4,000 కర్మలు ఆగామి కర్మలు నిష్కామ కర్మలు చేస్తాం. సో అన్ని అనుభవించిన తర్వాత ఇంకే ఉంటుందండి. సంచిత కర్మలు 0 చేసుకుంటాం. చేసే ఆగామి కర్మలకు వస్తా నిష్కామ కర్మలు అయిపోతాయి. అప్పుడు ఏ ఫలితాలు ఉండకుండా మొత్తం కర్మ 0 అయిపోతాయి. అదే చిట్ట చివరి జన్మ అవుతుంది. ఆ జ్ఞానం వస్తుంది మనకి ధ్యానం చేస్తే. అందువల్లే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. చూసారా మాస్టర్? ఈ విధంగా మనం ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానంతో మన కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. అదే కృష్ణుడు చెప్పాడు ఏమని, యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత భూత. ఏ మానవుడవుతే శాస్త్ర సమ్మతమైన అన్ని కర్మల్ని అన్ని వేళల ఎల్లప్పుడూ ఏ విధమైన ఫలితాలు ఆశించకుండా అటువంటి జ్ఞానంతో చేస్తాడో అటువంటి జ్ఞానంతో చేసిన మనిషిని పండితుడు అంటారు, బుద్ధిమంతులు చెప్తారు. అటువంటి జ్ఞానంతో చేసిన అతని కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. కర్మలు దగ్ధవడం అంటే కర్మల ఫలితాలు దగ్ధవడం ఓకే. కానీ మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రకారం మన యొక్క గీత ఏం చెప్తుందంటే అదే చెప్తోంది. యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ. జ్ఞానం లేని వాళ్ళు ఆ జ్ఞానంతో, ఆ జ్ఞానం అనేది ధ్యానం వల్ల వస్తుంది. అందుకోసమే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ఓకే మాస్టర్? ఈ విధంగా మన కర్మల మీద పరిపూర్ణమైన ఎరుక వచ్చి చూసారా స్టెప్స్ ఎలా వచ్చాయి. మొట్టమొదట ధ్యానం వలన జ్ఞానం. ధ్యానం ఎలా చేస్తాం? సజ్జన సాంగత్యం వల్ల మనకు తెలుస్తుంది ధ్యానం చేయాలి. సో సజ్జన సాంగత్యం వల్ల ధ్యానం చేస్తాం. దానివల్ల ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. అనుకున్నాం కదా ధ్యానంలో కూర్చుని పూర్వజన్మ చూసుకున్నాం కదా. ఒకవేళ చూసుకోలేకపోతే ఏమవుతుంది? యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. ఓకేనా? అత్తకోళ్ళ ఎగ్జాంపుల్ చూసుకుంది. యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. యాక్సెప్ట్ చేస్తామంటే ఆటోమేటిక్గా దాని తర్వాత మన్నించడం, క్షమాపణ అడగడం మొదలు పెడతాం. లేదా అది ఇది ఏమి నాకేం కుదరట్లేదు ఏ తెలియదు అంటే ధ్యానం చేసి ఆ ధ్యానంలో మనం నిశ్శక్తిని తీసుకొని మన కర్మల ఫలితాన్ని ఈజీగా అనుభవించేస్తాం. ఎలాగవుతానే మొత్తం మీద ధ్యానం వల్ల ప్రత్యక్ష జ్ఞానం, సజ్జన సాంగత్యం వల్ల స్వాధ్యాయం వల్ల పరోక్ష జ్ఞానం. సో ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం వల్ల మనకి మన కర్మల మీద ఎరుక. మొట్టమొదట మనం హింసాత్మకమైన కర్మలు మానేస్తాం. ఫస్ట్ సెకండ్ స్టెప్ లోపల మంచి కర్మలు చేస్తాం. థర్డ్ స్టెప్లో ఆ మంచి కర్మల కోసం నిష్కామ కర్మలుగా చేస్తాం. ఆ విధంగా మనం మొత్తం సంచిత కర్మల్ని ప్రారంభ కర్మగా మార్చేసుకుంటాం. చేసే ఆగామి కర్మలు మొత్తం నిష్కామ కర్మలుగా చేస్తాం. ఏదైనా హింస లేని కర్మలుగా దాన్ని మానేస్తాం. ఎప్పుడైతే ఆగామి కర్మల్ని నిష్కామ కర్మలు అయిపోతాయో జీవితం యొక్క స్పాన్ ఉన్న వల్ల సంచిత కర్మలన్నీ కూడా మనం ప్రారంభ కర్మగా మార్చేసుకుని ఇదే జన్మ లోపల మనం మన కర్మల శేషం 0 చేసుకుంటాం. ఆ విధంగా ధ్యానం చేసేవాళ్ళకి చివరి జన్మ. ఎందుకంటే అన్ని కర్మల యొక్క ఫలితాలు మనం 0 చేసుకుంటాం. సో ఈ జ్ఞానం వల్ల మనం మన కర్మను దగ్ధం చేసుకుంటాం.
ఈ జ్ఞానం అనేది ధ్యానం వల్ల వస్తుంది. అందువల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం యస్య సర్వే కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమహు పండిత భూతాలు. ఇది మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, దీంతో నేను ఇక్కడ దీన్ని ఆపేద్దాం. నేను చెప్పాల్సిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన జ్ఞానంతో నేను మీకు చెప్పడం జరిగింది. అందరికీ ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ టీవీ నిర్వాహకుడికి అందరికీ నమస్కృతులు. మరి ఎంతో పేషెన్స్ తోటి ఈ 2 రోజులు విన్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కృతులు, ధన్యవాదాలు.